హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కరకరలాడే మసాలా వడలను హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వడలు పర్ఫెక్ట్గా రావడానికి పిండి ఎలా కలపాలి, అలాగే మనకు ఈ వడలు ఎక్కువ నూనె పీల్చకుండా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇలా చేసిన వడలు మనకు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు మనం వడలు చేసుకోవడానికి ముందుగా పప్పులని నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పు, మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతావన్నీ తీసుకోవాలండి. అప్పుడే మనకు వడలు కరెక్ట్గా వస్తాయి. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు, అలాగే 1 కప్పు మినప్పప్పుని కూడా వేసుకొని వీటన్నిటిని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూతతో కవర్ చేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలండి. మనం పప్పుని ఎక్కువసేపు నానబెట్టామంటే మనకు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుందండి. అందుకే 2 అవర్స్ మాత్రమే నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని ఇప్పుడు మనము వాటర్ మొత్తం తీసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ముందుగా మనము ఒక గరిట వరకు పప్పుని మిక్సీ చేయకుండా అలాగే తీసి పక్కన పెట్టుకోండి. మనము మిక్సీ చేసిన తర్వాత ఈ పప్పుని వేస్తే మనకు వడలు క్రిస్పీగా తినేటప్పుడు పప్పు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మనం ఈ పప్పుని మెత్తగా మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే మనకు తినేటప్పుడు పప్పు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ చేసుకున్నామంటే మనకు పప్పు ఉంటుంది. ఈ విధంగా మనం నానబెట్టుకున్న పప్పుని మొత్తం మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చేసుకోవాలండి. అప్పుడు మనకు వడలు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మొత్తం పప్పుని మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని కూడా మిక్సీ చేసిన పప్పులోకి వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందామండి. ఇలా పప్పుని డైరెక్ట్గా వేయడం వలన తినేటప్పుడు మనకు పప్పులు నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి. వీటిలోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ మసాలా వడలో ఇలా మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే తగినంత కొత్తిమీర, అలాగే ఒక చిన్న బౌల్ వరకు స్ప్రింగ్ ఆనియన్ని వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. మీకు వద్దు అనుకుంటే మీరు స్ప్రింగ్ ఆనియన్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటితో పాటుగా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనకు వడలు పొంగుతూ రావాలి, లోపల సాఫ్ట్గా రావాలి అంటే మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోవాలండి. ఈ వంట సోడాని ముందుగానే వేసుకోవద్దండి. మనం బజ్జీ చేయడం స్టార్ట్ చేసే ముందు వేసుకోవాలండి. ఇలా మసాలాలన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చేతికి కొన్ని వాటర్ని అంటుకొని మనకు కావలసిన సైజులో పప్పుని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే మనకు వడలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతే మనం వడలని వేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనము ఆయిల్ వేడెక్కిన తర్వాతే వడలని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కక ముందే వేసామంటే వడలు ఎక్కువ నూనెని పీల్చేస్తాయండి. అందుకే మనం వేడెక్కిన తర్వాత వేసామంటే వడలు నూనె పీల్చకుండా క్రిస్పీగా వస్తాయండి. మీకు నచ్చిన షేప్లో చేసేసుకొని ప్యాన్లో పట్టినన్ని వేసేసుకొని కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ముందే రివర్స్లో ఫ్రై చేసుకోవద్దండి. కొంచెం మనకు కాలిన తర్వాతే మనం రివర్స్లో ఫ్రై చేసుకోవాలి. ముందే చేసామంటే మనకు వడలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే మనకు వడలు విరిగిపోకుండా రౌండ్గా రావాలి అంటే మనం కొంచెం కాలిన తర్వాత ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా వడలని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టామంటే మనకు పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పప్పు సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ మసాలా వడ లోపటి వరకు చక్కగా ఫ్రై అయిపోతుంది. మనకు ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకు చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇలా రెడీ అయిన వడలని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సేమ్ మిగతా పిండిని ఇలాగే చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ టైమ్స్ ఏదైనా స్నాక్స్ కావాలి అనుకుంటే ఇలా పప్పులతో వడ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా అండి. అంతే అండి, టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.